వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా ఫ్యాషన్స్ అండ్ లాగ్స్. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఫ్యాషన్ అంటే ఏంటి, ఎలా స్టార్ట్ అయింది, మరెందుకు ఇది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది? లెట్స్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ఫ్యాషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ అండర్స్టాండ్ ఫ్యాషన్ అంటే ఏంటి. సింపుల్గా చెప్పాలంటే ఫ్యాషన్ అనేది మనల్ని మనం బట్టల ద్వారా, బట్టల యాక్సెసరీస్ ద్వారా, హెయిర్ స్టైల్, మేకప్, మన యాటిట్యూడ్ ద్వారా ఎలా చూపుకుంటామో దానినే ఫ్యాషన్ అనవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే మనం ఎలా డ్రెస్ అవుతున్నాం, ఎలా బిహేవ్ చేస్తున్నాం, అదంతా స్టైల్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఫ్యాషన్ అనేది కేవలం ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్ ఓ ట్రెండీ క్లాత్స్ మాత్రమే కాదు అని తెలుసుకోవాలి. ఇట్స్ అబౌట్ ఎక్స్ప్రెసింగ్ హూ యు ఆర్. ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి అంటే పీపుల్ ఇన్ డిఫరెంట్ అవుట్ఫిట్స్, ట్రెడిషన్, మోడ్రన్, స్ట్రీట్ స్టైల్ ఎక్సెట్రా. మనకి పండుగలుంటే మనం ట్రెడిషనల్ వేర్ వేసుకుంటాం, లైక్ సారీస్, కుర్తీస్, లెహెంగాస్ ఎక్సెట్రా కదా. కానీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు, పార్టీస్కి, వీటికి వెస్ట్రన్ లేదా ఫ్యూజన్ వేర్ వేసుకోవటానికి ఇష్టపడతాం. సో ఫ్యాషన్ టైం, ప్లేస్, పర్పస్ని బట్టి మారుతుంది. సో ఫ్యాషన్ అంటే ఏమిటో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఫ్యాషన్ హిస్టరీ గురించి కొంత తెలుసుకుందాం. నౌ లెట్స్ గో బ్యాక్ ఇన్ టైం. ఫ్యాషన్ అనే పదం ఒక 1000 years ముందు ప్రారంభమైంది. కానీ ఫ్యాషన్ ఎన్నో వందల వేల సంవత్సరాల ముందే మన అలవాట్లో ఉంది. అయితే ప్రారంభ కాలంలో బట్టల్ని కేవలం తమని తాము కప్పుకోవడానికి మాత్రమే యూస్ చేసేవారు, అలాగే వెదర్ నుండి కాపాడుకోవడానికి ఉపయోగించేవారు. నెమ్మదిగా రాజుల కాలంలో రాజులు, రాణులు తాముని తాము గొప్పగా చూపించుకోవటానికి రాయల్ ఫ్యాషన్ వచ్చింది. ఉదాహరణకి ప్రాచీన భారతదేశంలో ప్రజలు పట్టు, బంగారం మరియు వెండి జరీలతో దుస్తులను ధరించేవారు. అయితే యూరప్లోని దేశాలలో వెల్వెట్ వంటి మెటీరియల్ వాడేవారు. క్రౌన్స్, ఫ్యాన్సీ గౌన్స్ ఉపయోగించేవారు. అది వాళ్ళ ఫ్యాషన్. కొంతకాలానికి ఎందరో మన భారతదేశానికి వలస రావడం ప్రారంభమైంది. ఇది మన దేశంలో ఫ్యాషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. బ్రిటిష్ కాలంలో ప్యాంట్స్, షర్ట్స్ మరియు కోట్స్ని మన కల్చర్లోకి వచ్చాయి. స్వాతంత్రం తర్వాత మన భారతదేశంలో ఫ్యాషన్ డిజైనర్స్ ట్రెడిషనల్ మరియు వెస్టర్న్ ఫ్యాషన్ని కంబైన్ చేసి ఇప్పటి మన మోడర్న్ ఇండియన్ ఫ్యాషన్ని సృష్టించారు. ఇది కొంతవరకు చాలా బాగా ఎదిగింది, నెమ్మదిగా మార్పులు చేసుకుంటూ ఉంది. అసలు ఫ్యాషన్ ఎందుకు మారుతుంది? హౌ అండ్ వై? ఫ్యాషన్ కీప్స్ చేంజింగ్ ఆల్ ద టైమ్. ఈ ప్రశ్న మనలో చాలామందికి వచ్చే ప్రశ్న కదా. ఎవ్రీ ఇయర్ న్యూ ట్రెండ్స్ వస్తాయి, ఓల్డ్ ట్రెండ్స్ మాయమైపోతూ ఉంటాయి. అవును కదా, ఎందుకంటే ఫ్యాషన్ అనేక అంశాలు మరియు వాటి ప్రభావాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ఫ్యాషన్పై ఏ ఏ అంశాలు ప్రభావం చూపిస్తాయి, ఈ విషయం కొంత అర్థం చేసుకుందాము. ముందుగా కల్చర్ అండ్ ట్రెడిషన్స్. అవేనండి మన అలవాట్లు, ఆచారాలు మరియు సాంప్రదాయాలు. వీటిని బట్టి ఫ్యాషన్ కొంత షేప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన సౌత్ ఇండియాలో సారీస్ పాపులర్ డ్రెస్ స్టైల్. నార్త్ ఇండియాలో కుర్తీస్, లెహెంగాస్, దుపటాస్ పాపులర్. అంటే ఏ ప్రాంతాన్ని బట్టి ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక యూనిక్ డ్రెస్ స్టైల్ ఉంటుంది. అది ఆ ప్రాంతం యొక్క ఆచారాలు, సాంప్రదాయాల కారణంగా ఏర్పడి ఉంటుంది. ఇది అంత సులువుగా మారదు అని తెలుసుకోవాలి. ఒక విధంగా చెప్పాలి అంటే అది ఆ ప్రాంతం యొక్క గుర్తింపు అని అనుకోవచ్చు. తర్వాత వచ్చే అంశం మన సినిమాలు, సెలబ్రిటీస్. టీవీ మరియు సినిమాలు మనపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి, ముఖ్యంగా ఫ్యాషన్పై.
గమనించండి, ఒక హీరో షర్ట్ స్టైల్ లేదా ఎవరైనా హీరోయిన్ సారీ కానీ బ్లౌజ్ డిజైన్ కానీ పాపులర్ అయితే మార్కెట్లో వెంటనే ఆ స్టైలు ట్రెండ్ అయిపోతుంది. పుష్ప సినిమా తరువాత ప్రజలు అల్లు అర్జున్ గారి స్టైల్లో పూల చుక్కాలు ధరించడం ఎలా ప్రారంభించారో గుర్తుంది కదా. ఇప్పటి రోజుల్లో సోషల్ మీడియా కూడా ఫ్యాషన్పై ఎంతో ప్రభావం చూపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఫాస్ట్గా ఫ్యాషన్ మారటానికి ఒక సోర్స్గా కూడా పనిచేస్తుంది. కాదంటారా? కామెంట్ చేయండి. ఇప్పుడు టెక్నాలజీ అండ్ సోషల్ మీడియా ఫ్యాషన్పై చూపిస్తున్న ప్రభావం గురించి ఆలోచిద్దాము. టెక్నాలజీ అండ్ సోషల్ మీడియా అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేవి కంప్యూటర్, మొబైల్స్, వీటిలో యూస్ చేసే యాప్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, ఫేస్బుక్ ఎక్సెట్రా. వీటిలో వచ్చే ఇన్ఫ్లుయెన్సర్ ఫ్యాషన్ ట్రెండ్స్ని నిర్ణయిస్తారు. న్యూ స్టైల్ ట్రెండ్స్ ప్రొడ్యూస్ చేసి మార్కెట్లోకి లాంచ్ చేస్తారు. న్యూ స్టైల్స్ ట్రెండ్ అయితే ప్రజలు వాటిని వెంటనే అనుసరించడం ప్రారంభిస్తారు. ఫ్యాషన్ స్టోర్స్ లైక్ H&M, జారా, అర్మానీ ఎక్సెట్రా ఈ న్యూ డిజైన్స్ని ప్రొడ్యూస్ చేసి మార్కెట్లోకి లాంచ్ చేస్తాయి. ఇప్పుడు మనం ఫ్యాషన్పై సీజన్ మరియు వాతావరణం ఎలా ప్రభావం చూపిస్తాయో, ఫ్యాషన్ మార్పులకి ఎలా కారణమవుతాయో చూద్దాం. సమ్మర్లో లైట్ డ్రెస్సెస్, వింటర్లో జాకెట్స్, కోట్స్, బూట్స్ వేసుకోవడం అనేది ఆ సీజన్లో మన కంఫర్ట్ కోసమే అయినా అది సీజన్ యొక్క ఫ్యాషన్గా చెప్పుకోవాలి. ఇప్పుడు ఈకో ఫ్రెండ్లీ ఫ్యాషన్ అన్ని దేశాలలో ట్రెండింగ్లో ఉంది. మరి మన దేశంలో ఏ ఫ్యాషన్ నడుస్తుంది? కిందన కామెంట్ చేయండి. ఇండియాలో ఏ ఫ్యాషన్ నడుస్తుంది అని అడిగితే ఇప్పుడు ఇండియాలో ఫ్యాషన్ సెన్స్ వైబ్రెంట్గా ఉంది అని చెప్పాలి. సభ్యసాచి, మనీష్ మల్హోత్రా, అనితా డోంగ్రే లాంటి గొప్ప గొప్ప ఫ్యాషన్ డిజైనర్స్ మన సాంప్రదాయ ఫ్యాషన్ సౌందర్యాన్ని ప్రపంచ స్థాయికి తీసుకొని వచ్చారు. యూత్ ఇప్పుడు స్ట్రీట్ స్టైల్, క్రాప్ టాప్స్, స్నీకర్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. అదే సమయంలో ఎథనిక్ వేర్ ఫెస్టివల్స్లో ఎవర్ గ్రీన్ ట్రెండ్ అని చెప్పాలి. ఇండో వెస్టర్న్ స్టైల్ లైక్ కుర్తీ విత్ జీన్స్, స్నీకర్స్ విత్ శారీ ఇప్పుడు సూపర్ ట్రెండింగ్లో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఫ్యాషన్ అంటే ఏమిటి అనే విషయం తెలుసుకున్నాం. ఫ్యాషన్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ క్లాత్స్, బట్ మిమ్మల్ని మీరు ఎంత కాన్ఫిడెంట్గా క్యారీ చేస్తారు అని. ట్రెండ్స్ మారుతాయి, స్టైల్స్ అభివృద్ధి చెందుతాయి, కానీ మీ కాన్ఫిడెన్స్ మరియు కంఫర్ట్ ఈజ్ వాట్ విల్ ట్రూలీ మేక్ యూ మోర్ ఫ్యాషనబుల్. కాదంటారా? కామెంట్ చేయండి. సో నెక్స్ట్ టైం మీరు డ్రెస్ వేసుకున్నప్పుడు డోంట్ థింక్ జస్ట్ అబౌట్ ట్రెండ్, బట్ ఆల్సో థింక్, డస్ దిస్ రిప్రజెంట్ మీ? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ లతా ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు నచ్చిన ఫ్యాషన్ ట్రెండ్ ఏమిటో కామెంట్ సెక్షన్లో రాయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, స్టే స్టైలిష్, స్టే కాన్ఫిడెంట్. మీ లత సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.